ఓ మహిళ గంజాయి బ్యాచ్ను నడిపిస్తుండటం వ్యాపారానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఏకంగా హత్య చేయించడం నెల్లూరు జిల్లాలో సంచలనం రేపింది. ఇక వివరాల్లోకెళితే సామాజిక స్పృహతో మెలగడమే అతడి పాపమైంది. విచ్చలవిడిగా జరుగుతున్న గంజాయి విక్రయాలను అడ్డుకోవడమే అతను చేసిన నేరమైంది. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 9 మందితో కూడిన గంజాయి బ్యాచ్ కిరాతకానికి, కత్తులతో వారు జరిపిన వికృత దాడికి కన్న బిడ్డల ఎదుటే పెంచలయ్య అనే వ్యక్తి కడతేరిపోయాడు. అతడి కుటుంబం దిక్కులేనిదిగా మారింది. నెల్లూరు గ్రామీణ హౌసింగ్ బోర్డు కాలనీలో నిన్న సాయంత్రం జరిగిన ఈ దారుణం జిల్లాలో సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో పోలీసుల కాల్పులు జరిగాయి. ఓ హత్య కేసులో నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య అనే వ్యక్తిని కొందరు హత్య చేశారు. ఈ కేసులో నిందితులు ఫ్యాక్టరీ వద్ద దాక్కుని ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లగానే నిందితులు కత్తులతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఆదినారాయణ అనే కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు నిందితులపై కాల్పులు జరిపారు. జేమ్స్ అనే నిందితుడి మోకాలికి గాయాలయ్యాయి. మరో 9 మంది నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు జేమ్స్, కానిస్టేబుల్ ఆదినారాయణ నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నెల్లూరు గ్రామీణ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కె పెంచలయ్య, దుర్గా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2 పిల్లలు. ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పెంచలయ్య కొన్నేళ్ల కిందట బోడిగాడ తోట నుంచి హౌసింగ్ బోర్డు కాలనీకి మారారు. సమాజ స్పృహతో పాటు వామపక్ష భావజాలం ఉండే ఈయన సిపిఎంలో నాయకుడిగా, ఆర్డీటీ కాలనీ ముత్యాలమ్మ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. కాలనీలో కొందరు యువకులు గంజాయి తాగడం, విచ్చలవిడిగా విక్రయాలు జరగడం గమనించి వారిని అడ్డుకున్నారు. ఈ విక్రయాలన్నీ కూడా ఓ మహిళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిసి పోలీసులకు సైతం సమాచారం అందించేవారు. దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న గంజాయి బ్యాచ్ ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం సాయంత్రం పిల్లలతో స్కూటీపై ఇంటికి వెళుతుండగా హౌసింగ్ బోర్డు ఆర్చ్ వద్ద 9 మంది గుర్తు తెలియని యువకులు పెంచలయ్యను అడ్డుకున్నారు. మాకే అడ్డొస్తావా నువ్వు అంటూ ఒక్కసారిగా వారంతా కత్తులతో దాడికి పాల్పడ్డారు. బాధితుడు ప్రాణభయంతో పారిపోతుండగా వెంటాడి పొడిచి మరీ పరారయ్యారు. తీవ్ర గాయాలైన పెంచలయ్యను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నెల్లూరు గ్రామ డీఎస్పీ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ వేణు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఓ మహిళ గంజాయి బ్యాచ్ను నడిపిస్తుండడం, వ్యాపారానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఏకంగా హత్య చేయించడం నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. స్థానికంగా విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని, దాంతో దుండగులు హత్యకు బరితెగించారని, చివరకు పెంచలయ్య ప్రాణాలు తీశారని స్థానిక యువకులు మండిపడుతున్నారు. గతంలో ఎన్నోసార్లు నెల్లూరు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయినా ఫలితం లేకపోయిందని,